ఇంతకీ ఈ డాక్టర్ గారైనా ఎలా చూస్తారో ఏంటో. ఈ డాక్టర్ గారు బాగా చూస్తారంట. Okay. చూసా. ఓకే, అయినా నీకు ఈ రా అక్షరం పలకడం ఎప్పటికి వస్తుంది? సర్లే పద. ఇంతకీ డాక్టర్ గారి పేరేంటి? జాంబవతి. పేరేంటి ఇలా ఉంది? అదే కదా నేను అదే అనుకున్నాను, కానీ డాక్టర్ గారు బాగా చూస్తారంట. ఓకే సరేలే పద. పాప, డాక్టర్ జాంబవతి గారు ఉన్నారా? డాక్టరే ఇంత చిన్నగా ఉంది. అదే కదా. అయ్యో సారీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. తను నా వైఫ్ మేడం. తనకి రా అక్షరం పలకడం అసలు రావట్లేదు మేడం. కొంచెం మీరు నేర్పించి రావచ్చేటట్టు చేస్తారేమో అని వచ్చాను మేడం. అవును మేడం, నాకు లా పక్కడం లాట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే, గాట్ ఇట్. నేను మీ సమస్యను సాల్వ్ చేస్తాను. బట్ 10,000. పర్లేదు మేడం, ఎంత ఖర్చు అయినా పర్లేదు మేడం. తనకి ప్రాబ్లం కి సొల్యూషన్ వస్తే చాలు మేడం. నాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, నేను ఒక్క నిమిషం మాట్లాడేసి వస్తాను. మీరు కొంచెం చూసుకోండి మేడం. కమ్ ఇది చదవండి. లాలమ్మని లాలాలమ్మని లామచిలుక పిలిచెను ఈవేళ. లా కాదు, ఇక్కడుంది చదువు. లాలమ్మని లాలాలమ్మని లామచిలుక పిలిచెను ఈవేళ. లా కాదు, bend the tongue like this. ఇప్పుడు మీరు పలికి తనతో పలికిస్తే సూపర్ గా ఉంటుంది కదా. నో, తనే పలకను, నేను పలకను. అలా కాదు, మీరు 1కి 10 సార్లు చెప్పి తనతో పలికిస్తే మీ లిప్ మూవ్మెంట్స్ బట్టి తను ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్తారు. నో, తనే పలకను, నేను పలకను. ఒకసారి పలుకు. లాలమ్మని లాలాలమ్మని లామ చిలుక పిలిచిన ఈ వేళ. కాదమ్మా, నాలిక మడతెట్టి చెప్పు. ఇప్పుడు చెప్పు. లాలమ్మని లాలాలమ్మని. అది విషయం. రా అక్షరం పలకడం తనకే రాదు, తను మనకేం నేర్పిస్తుంది. ఇంకా పోదాం పద. నా కల్లా ఫస్ట్ రా అక్షరం పలకడం నేర్చుకో. ఇతని వల్ల నాకు 10,000 లాసు. లాలమ్మని లాలాలమ్మని